గోవిందనామం ఎప్పుడూ మార్మోగే పవిత్ర తిరుమల కొండల్లో కాలానికి మించిన ఒక ఉత్సవం ప్రతి సంవత్సరం సజీవమవుతుంది. అదే బ్రహ్మోత్సవం. ఇది సాధారణమైన పండుగ కాదు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా విశ్వరక్షకుడైన శ్రీ వెంకటేశ్వరునికి నివేదనగా ప్రారంభించిన దివ్య సమర్పణ. ఈ మహోత్సవం అర్థం చేసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాల్సినవి: బ్రహ్మ ఎవరు, ఆయన ఎందుకు శ్రీనివాసుడి ముందు తల వంచి నమస్కరిస్తారు అని. 4 తలలతో ఉన్న బ్రహ్మను మనం సృష్టికర్తగా పూజిస్తాం. కానీ శాస్త్రాలు బ్రహ్మ విష్ణువు నాభి నుంచి పుట్టిన కమలంలో జన్మించారని చెబుతున్నాయి. అంటే ఆయన విష్ణువు కుమారుడు, సేవకుడు మరియు ఆయన సంకల్పానికి సాధనం అని అర్థం. విష్ణువు భూమిపై శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్షమయ్యాడని తెలుసుకున్న బ్రహ్మ ఈ తిరుమల దేవుడిని కేవలం ఆలయంలో ఉన్న ఒక దేవుని రూపంగా కాకుండా తన తండ్రి యొక్క మూల రూపంగా గుర్తించాడు. కృతజ్ఞతతో బ్రహ్మ భక్తితో సృష్టి అంతా సృష్టికర్తని ఎప్పటికీ స్మరించుకునేలా ఒక నిత్య ఉత్సవం చేయాలి అని తీర్మానించుకున్నాడు. అలా ప్రారంభమైనదే ఈ బ్రహ్మోత్సవం యొక్క వేడుక. బ్రహ్మోత్సవం గరుడ ధ్వజం ఎగరేయడంతో ప్రారంభమవుతుంది. ఇది విష్ణువు వాహనమైన శక్తివంతమైన గరుత్మంతుని చిహ్నంతో ఉన్న పతాకం. ఆ క్షణంలోనే దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ తిరుమల కొండపై చేరుతారని పురాణం చెబుతుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు. ఇది విశ్వానికి సర్వలోకాధిపతి భూమిపై నడుస్తున్నాడు, రండి ఆయన మహిమను చూద్దాం అని తెలిపే ఒక ప్రకటన. అందుకే పతాకం ఎగిరే వేళ భక్తులు చేతులు జోడించి నమస్కరిస్తారు. ఎందుకంటే ఆ క్షణంలో వారు కేవలం మనుషులే అయినా కూడా దేవతల సభలో భాగమవుతారని గట్టి నమ్మకం. ఈ ఉత్సవం 9 రోజులు కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక నవవిధ భక్తి మార్గానికి ప్రతీక. మొదటిది శ్రవణం, అంటే భగవంతుని కథలు వినడం. రెండవది కీర్తనం, అంటే ఆయనను స్తుతించడం. మూడవది స్మరణం, అంటే ఆయన నామాన్ని స్మరించుకోవడం లేదా తలుచుకోవడం. నాలుగవది పాదసేవనం, అంటే ఆయన పాదాలను సేవించడం. ఐదవది అర్చనం, అంటే పూజ సమర్పణ ద్వారా స్వామిని భజించడం. ఆరవది వందనం, అంటే ఆ సర్వలోకాధిపతికి నమస్కారం చేయడం. ఏడవది దాస్యం, అంటే స్వామికి సేవకుడిగా మారి తనకి సేవ చేసుకొని ధన్యులవ్వడం. ఎనిమిదవది సఖ్యం, అంటే మిత్రుడిగా స్వామిని భావించడం. తొమ్మిదవది ఆత్మ నివేదనం, అంటే పూర్తిగా మనల్ని మనం ఆ తిరుమలేశునికి సమర్పించుకోవడం. ప్రతిరోజు జరిగే వాహన సేవ ఈ భక్తి మార్గాల్లో ఒక్కో రూపాన్ని ప్రతిబింబిస్తాయి. ఎలాంటి భక్తి మార్గమైనా నిజమైనదైతే అది మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్తుంది అని గొప్ప భావాన్ని మనకి నేర్పుతాయి. మామూలుగా ఆలయ అంతర్భాగంలో శ్రీ వెంకటేశ్వరుడు దివ్య కాంతులతో మెరిసినా భక్తులకు కొంత దూరంగానే దర్శనమిస్తారు. కానీ బ్రహ్మోత్సవ సమయంలో ఆయన స్వయంగా ఆలయం బయటకు వస్తారని నమ్మకం. లోపలికి వెళ్ళలేని వారికి స్వామి తానే బయటకు వచ్చి ఊరేగింపుల్లో పాల్గొని ఆశీర్వదిస్తారని భావిస్తారు. ఆ సమయంలో శంఖాలు, నాదాలు, డోలు స్వరాలతో కొండంతా మార్మోగిపోతుంది. ఈ ఉత్సవ సారాంశం: దేవుడు తన భక్తులు తనని చేరే వరకు ఎదురు చూడడు, ఆయనే వారి వద్దకు వెళ్ళి వారిని ఆశీర్వదిస్తాడు అని మనకు అర్థం చెబుతుంది. మొదటి రోజైన శ్రవణం రోజు ఉదయం విష్ణువు శయనించే ఆదిశేషుడు రూపమైన పెద్ద శేష వాహనం పైన స్వామిని ఊరేగిస్తారు. ఆ రోజు సాయంత్రం చిన్న శేష వాహనం పైన స్వామిని మాడవీధులలో ఊరేగిస్తారు. ఇందువల్ల భగవంతుని కథలు వినడం ద్వారా మన హృదయం ఆదిశేషుడిలా సుస్థిరమై, ఆదిశేషుడు విష్ణువుని ఎలా అయితే మోస్తాడో శ్రవణం భక్తిని అలాగే నిలబెడుతుంది అని ఈరోజు తెలుపుతుంది. రెండవ రోజైన కీర్తనం రోజు ఉదయం స్వామివారిని జ్ఞానం, వివేకానికి ప్రతీక అయిన హంస వాహనంపై ఊరేగిస్తారు. ఆ రోజు సాయంత్రం
ధర్మానికి ధైర్యానికి చిహ్నమైన సింహ వాహనం పైన స్వామిని ఊరేగిస్తారు. కీర్తనం అంటే హంసలా శుద్ధతను ఎంచుకోవడం, సింహంలా భక్తిని గర్జనగా వ్యాపింపచేయడం అని ఈరోజు అర్థం. మూడవ రోజైన స్మరణం రోజు ఉదయం నిర్మలతకు సంకేతమైన ముత్యపు పందిరి వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రమేమో కోరికలు నెరవేర్చే దివ్య వృక్షమైన కల్పవృక్ష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. దేవుని జ్ఞాపకం చేసుకోవడం మనల్ని ముత్యంలా పవిత్రంగా మార్చి కల్పవృక్షంలా ఫలప్రదంగా తయారు చేస్తుందని ఈరోజు ఒక అర్థం. నాలుగవ రోజైన పాదసేవనం రోజు ఉదయం ఆయన సర్వాధికారిత్వానికి సూచికగా స్వామిని సర్వభూపాల వాహనంపై ఊరేగిస్తారు. ఆ రోజు సాయంత్రం అదే వాహన రూపంలో మరోసారి మాడవీధులలో స్వామిని ఊరేగిస్తారు. పాదసేవనం అంటే భగవంతుని పాదాల ముందు తల వంచడం. ఇందువల్ల రాజులు భూమిని పాలించవచ్చు, కానీ అందరికీ విముక్తి ఇచ్చేది మాత్రం స్వామి పాదాలే అని రోజు తెలుపుతుంది. ఐదవ రోజైన అర్చనం రోజు ఉదయం స్వామి యొక్క విశ్వాన్నే సమ్మోహనపరిచిన మోహిని అవతారం వాహనంపై ఊరేగిస్తారు. ఆ రోజు సాయంత్రం ఆయన నిత్య వాహనం అయిన గరుడ వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. నిజమైన పూజ భగవంతుని ఆనందింపజేస్తుంది. మోహినిగా ఆయన మమతను ప్రసాదిస్తాడు. గరుత్మంతునిపై కూర్చొని లోకాన్ని ఆశీర్వదిస్తాడు అని రోజు యొక్క అర్థం. ఆరవ రోజైన వందనం రోజు ఉదయం శరణాగతి నమస్కారానికి చిహ్నం అయిన హనుమంత వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రం అప్పుడు జ్ఞానం వినయానికి సూచకం అయిన గజవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. హనుమంతుడు ప్రతి శ్వాసలో స్వామిని నమస్కరించినట్టు, ఏనుగు వినయంగా మోకరిల్లినట్టు మనం కూడా స్వామికి వందనం చేయడంతో జీవితంలో శక్తి పొందొచ్చు అని ఈ సేవ భావం. ఏడవ రోజైన దాస్యం రోజు ఉదయం ప్రకాశం మరియు శ్రమకి ప్రతీక అయిన సూర్యప్రభ వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. సాయంత్రమేమో శాంతి కరుణకు సూచిక అయిన చంద్రప్రభ వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. సేవ అంటే సూర్యుడు చంద్రుడిలాగా ఎప్పుడు విశ్రాంతి లేకుండా లోకాన్ని సేవించడం ద్వారా స్వామిని కూడా సేవించుకోవచ్చు అని అర్థం. ఎనిమిదవ రోజైన సఖ్యం రోజు ఉదయం భారీ రథం పైన స్వామిని ఉంచి భక్తులతో కలిసి మాడవీధులలో తిరుగుతూ రథోత్సవం జరుపుతారు. సాయంత్రం మాత్రం వేగం, ధైర్యం, మైత్రికి సంకేతంగా అశ్వవాహనంపై స్వామిని ఊరేగిస్తారు. సఖ్యం అంటే దేవునితో పాటు నడవడం కోసం. ఆయన రథాన్ని లాగి ఆయనతో అధర్మం పైన యుద్ధంలో అర్జునుడితో కృష్ణుడిగా మిత్రుడైనట్లు అశ్వంపై ప్రయాణించడం అనే అర్థం. తొమ్మిదవ రోజైన ఆత్మ నివేదనం రోజు ఉదయం భగవంతుని చక్రాన్ని స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం చేయిస్తారు. సాయంత్రం ధ్వజారోహణంగా గరుడ పతాకం ఎగురవేయడం వల్ల దేవతలు తమ లోకాలకు తిరిగి వెళ్తారు. ఆత్మ నివేదనం అంటే మన శరీరం, మనసు, ఆత్మ అన్నీ దేవునిపై లీనం చేసి చక్ర స్నానంలో నీటిలో మునిగినట్లుగా మనస్సుని శుభ్రపరచుకోవడం అనే అర్థం. భక్తులు వెలుగు, సంగీతం మాత్రమే చూడగలుగుతారు, కానీ బ్రహ్మోత్సవం సమయంలో అదృశ్య సభ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో పితృదేవతలు కూడా వచ్చి స్వామిని దర్శించడం వల్ల వారికి విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు. ఈ సమయంలో ఋషులు కనపడకుండగానే దిగి వస్తారు. దేవతలు ఆలయాన్ని చుట్టుముట్టి నిలుస్తారు అని నమ్మకం. తిరుమల పర్వతాలు కూడా స్వామి వారి ఉనికి రావడం వల్ల ఆనందంతో పులకరిస్తాయని భావిస్తారు. అందుకే ఈ సమయంలో భక్తులు చేసే ప్రతి గోవింద నామం భూమిపై కాకుండా స్వర్గంలోనూ మార్మోగిపోతుంది. అన్ని రోజులలో గరుడ సేవ అత్యంత ముఖ్యమైనది. ఆ రోజు భగవంతుడు రత్నాల కాంతులతో మెరుస్తూ
గరుత్మంతునిపై వీధుల్లో ఊరేగుతాడని నమ్మకం. ఆ రోజు ఆయన ఒక్క చూపు కూడా అనేక యాత్రల ఫలితం కలిగిస్తుందని భావిస్తారు. ఆ క్షణంలో మనసులో అనుకున్న కోరికలు గరుత్మంతుని రెక్కలపై ఎగిరి నేరుగా దేవుని హృదయానికి చేరుతాయని విశ్వసిస్తారు. ఆ రాత్రి అందరు దేవతలు కూడా కనపడకుండానే ఆ భగవంతుని దివ్య దర్శనం కోసం తిరుమల చేరుతారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవం వెనుక గూఢార్థం మాత్రం విశ్వ సమతుల్యత. దేవుడు ప్రతి వాహనంపై ఊరేగడం ద్వారా ఆకాశం, అగ్ని, నీరు, భూమి, కాలం, మనస్సు అన్నీ ఆయన సృష్టి యొక్క భాగాలే అని తన ఆధిపత్యాన్ని చూపిస్తాడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయించి అస్తమించడంలా బ్రహ్మోత్సవం కూడా విశ్వభక్తి రీతిని నిలబెడుతుంది. ఒక్క సంవత్సరం కూడా ఇది జరగకపోతే విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని పురాణాలు చెబుతాయి. అంత పవిత్రమైనది ఈ ఆచారం. 9 రోజుల తర్వాత పతాకం దిగడంతో దేవతోద్వాసనం జరిగి దేవతలు తమ లోకాలకి తిరిగి వెళ్తారు. ఆలయం నిశ్శబ్దమవుతుంది, కానీ గాలిలో ఇంకా గంధం, మంత్రధ్వనులు మిగిలిపోతాయి. భక్తులకు ఇది ముగింపు కాదు, ఒక జ్ఞాపకం మాత్రమే. ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టింది స్వయంగా బ్రహ్మదేవుడు కాబట్టి ఇది సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతి అడుగులోనూ ఇది దేవతలు, మనుషులు, 3 లోకాల మధ్య భక్తి బంధాన్ని బలపరుస్తుంది. ఇలా బ్రహ్మోత్సవంలోని ప్రతిరోజు కూడా మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని తెలుపుతుంది. 9 రోజులు, 9 భక్తి మార్గాలు, 9 వాహనాలు, ఇవన్నీ శ్రీనివాసుడి పరమాత్మ తత్వాన్ని వెల్లడిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా తాను తన తండ్రి విష్ణువు ముందు కేవలం ఒక శిశువు మాత్రమే అని తెలుసుకొని గౌరవంతో ఈ ఆచారాన్ని మొదలుపెట్టారు. అందుకే ఆయన వినడం, పాడడం, జ్ఞాపకం ఉంచడం, సేవ చేయడం, పూజించడం, నమస్కరించడం, సేవకుడిగా ఉండడం, మిత్రుడిగా ఉండడం, చివరికి తమని తాము సమర్పించుకోవడం స్వామిని చేరుకోవడానికి ఒక మార్గం అని సృష్టికి చూపించారు. ఇదే బ్రహ్మోత్సవ రహస్యం. సృష్టికర్త సృష్టికి సృష్టికర్తను చేరుకునే మార్గం చూపించే కథ.